హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. 2025-26 విద్యా సంవత్సరానికి గాను 6వ తరగతి, 7వ తరగతి, 8వ తరగతి, 9వ తరగతి చదవడానికి మహాత్మా జ్యోతి బాపులే నుండి గురుకుల నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. మీ పిల్లలు గురుకుల్లో చదివించాలి అనుకుంటున్నారు అయితే ఈ వీడియోను తప్పకుండా చివరి వరకు చూడండి. మొత్తం డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకున్నాం. అంతకన్నా ముందు వీడియోను లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈ వీడియో చూస్తున్న కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక టాపిక్లోకి వచ్చేద్దాం. టాపిక్లోకి వచ్చినట్టయితే మహాత్మా జ్యోతి బాపులే నుండి 4వ తారీఖు మార్చి 2025 నాడు ఈ నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందండి. ఖాళీగా ఉన్న బ్యాక్లాగ్ సీట్లను ఫిల్ చేయడానికి ఈ మహాత్మా జ్యోతి బాపులే గురుకుల నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇందులో 2025-26 సంవత్సరానికి గాను 6వ తరగతికి గాను, 7వ తరగతికి గాను, 8వ తరగతి గాను, 9వ తరగతి గాను జాయిన్ అవ్వడానికి వాళ్ళ ఏజ్ ఎంత ఉండాలి, ఏమేమి కావాలి, దాని గురించి మనం మొత్తం డీటెయిల్స్ కనుక తెలుసుకుందామండి. దీనికి ఎగ్జామ్ వచ్చేసి 20వ తారీఖు 4వ నెల 2025 నాడు ఆదివారం నాడు కండక్ట్ చేస్తారండి. నెక్స్ట్ 6వ తరగతి చదవాలి అనుకున్న వాళ్ళు, 6వ తరగతికి అప్లై చేసే వాళ్ళు ఆయా జిల్లాల్లో, మీరు చదువుకున్న జిల్లాల్లో ప్రభుత్వంచే లేదా ప్రభుత్వ పాఠశాల నుండి గుర్తింపు పొందిన పాఠశాలలో 2024-25 సంవత్సరంలో 5వ తరగతి చదివి ఉండాలి. 7వ తరగతికి అప్లై చేసే వాళ్ళు మీకు సంబంధించిన జిల్లాల్లో ప్రభుత్వ లేక ప్రభుత్వంచే గుర్తింపు పొందిన పాఠశాలలో 2024-25 సంవత్సరంలో 6వ తరగతి చదివి ఉండాలి. సేమ్ 8వ తరగతి కూడా, 9వ తరగతి కూడా 2024-25 సంవత్సరంలో ఆయా జిల్లాల్లో, మీకు సంబంధించిన జిల్లాల్లో ప్రభుత్వంచే గుర్తింపు పొందిన లేదా ప్రభుత్వ పాఠశాలలో 2024-2025 సంవత్సరంలో 7వ తరగతి, 8వ తరగతి చదివి ఉండాలి. వీళ్ళ ఏజ్ కనుక చూసుకున్నట్లయితే 6వ తరగతి చదవాలి అనుకుంటున్న వాళ్ళు, 6వ తరగతికి అప్లై చేసుకునే వాళ్ళు 31/8వ నెల 2025 నాటికి 12 సంవత్సరాలు మించకూడదు, 10 సంవత్సరాలకు తగ్గకుండా ఉండాలి ఏజీ అనేది. SC/ST వాళ్లకు 2 సంవత్సరాల మినహాయింపు కలదు. 7వ తరగతి చదవాలనుకున్న వాళ్ళు, 7వ తరగతికి అప్లై చేసుకునే వాళ్ళు 31/8/2025 నాటికి 13 సంవత్సరాలు మించకూడదు, 11 సంవత్సరాలు తగ్గకుండా ఉండాలి. SC/ST వాళ్ళకైతే 2 సంవత్సరాల మినహాయింపు ఉంటుంది. నెక్స్ట్ 8వ తరగతి చదువుకున్న వాళ్ళు, 8వ తరగతికి అప్లై చేసే వాళ్ళు 31 ఆగస్టు 2025 నాటికి 14 సంవత్సరాలు మించకూడదు, 12 సంవత్సరాలకు తగ్గకుండా ఉండాలి. SC/ST వాళ్ళకు 2 సంవత్సరాల మినహాయింపు ఉంటుంది. నెక్స్ట్ 9వ తరగతి చదవాలి అనుకున్న వాళ్ళు, 9వ తరగతికి అప్లై చేసుకునే వాళ్ళు 31వ తారీఖు ఆగస్టు 2025 నాటికి 15 సంవత్సరాలు మించకూడదు, 13 సంవత్సరాలకు తగ్గకుండా ఉండాలి. 2 సంవత్సరాలు SC/ST వాళ్ళకు మినహాయింపు ఉంటుంది. నెక్స్ట్ ఆదాయం కనుక చూసుకున్నట్లయితే గ్రామీణ ప్రాంతం వాళ్ళకు 1,50,000 ఆదాయము మించకూడదు. నెక్స్ట్ పట్టణ ప్రాంత విద్యార్థులకు 2 లక్షలకు ఆదాయం అనేది మించకూడదు. నెక్స్ట్ దీనికి దరఖాస్తు చేసుకోవడానికి ఫీజు వచ్చేసి 150 చెల్లించి ఆన్లైన్లో మీరు అప్లికేషన్ చేసుకోగలరు. నెక్స్ట్ దీనికి ఆన్లైన్ డేట్ వచ్చేసి, స్టార్టింగ్ డేట్ వచ్చేసి 6వ తారీఖు మార్చి 2025 నుండి 31 మార్చి 2025లోగా దరఖాస్తు చేసుకోవాలి. దీనికి హాల్ టికెట్స్ అనేవి 15వ తారీఖు ఏప్రిల్ 2025 నాడు నుండి ఈ హాల్ టికెట్స్ ఈ సైట్లో ఉంచుతారు. 24/2025 నాడు ఈ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఇది ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన వివరాలు. ఇంకా ఇలాంటి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం KR ఇంటర్నెట్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.